పేరు ప్రభాకర్ రెడ్డి. మాది ఇక్కరెడ్డిగూడెం, చేవెళ్ళ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. మాకు పాలీ హౌస్లో మాదైతే అగ్రికల్చర్ కుటుంబం, వ్యవసాయదార కుటుంబం మాది. ఇంకా మంచి వ్యవసాయం చేద్దాం, ఓపెన్ కల్టివేషన్ కాకుండా ఇంకా మంచి వ్యవసాయం. ఎందుకంటే మాది ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్లు తక్కువ, వర్షాలు తక్కువ, నీళ్ళు తక్కువ. అందరం బోరు బావుల మీద ఆధారపడి ఉన్న ఏరియా ఇది. కాబట్టి తక్కువ నీళ్ళతోటి మంచిగా సేద్యం చేద్దామనే ఆలోచనతోటి అప్పుడప్పుడు టీవీలో చూసిన ప్రోగ్రాంలలో పాలీ హౌస్లను చూసి అరే ఇదేదో బాగుంది అని అనిపించి మేము ఇక్కడనే చుట్టుపక్కల ఉన్న మా జిల్లాల్లో మండలాల్లో చూసి, బెంగళూరులో చూసి ఈ అవగాహన తెచ్చుకొని దాని మీద ఇదేదో బాగుంది అనే ఉద్దేశంతో మేము దీంట్లోకి రావడం జరిగింది. రెండు రకాలుగా, అంటే ఫస్ట్ తక్కువ భూమి తక్కువ నీరుతోటి పంట పండించడం, తర్వాత పని కూడా బయటికంటే తక్కువ ఉండడం రెండోది, మూడోది లాభాలు. ఈ మూడు విషయాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఓపెన్ కల్టివేషన్లో ఏ క్రాప్ వేయాలనుకున్నా కూడా ఒక 3 to 4 months, అంత అంటే 6 months క్రాప్ అంటే తీసేయాలి. అప్పుడు తీసేసి మళ్ళీ దున్నడము, మళ్ళీ కొత్త క్రాప్ వేయడము, ఈ ఖర్చు బాగా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి రేట్ రాకపోతే ఈ క్రాప్ కూడా మనకు వర్కౌట్ కాదు, అంటే పెట్టుబడి కూడా రాదు. ఇది అట్లా కాదు. ఇది ఒక్కసారి మనం ప్లాంటేషన్ చేస్తే మెయింటెనెన్స్ మంచుకుంటే 5 years ఉంటుంది, 4 to 5 years కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మనకు దీంట్లో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ. అయితే అప్పుడున్న 2010లో నేను స్టార్ట్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఇది మాకు ఎన్హెచ్పి కింద ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అయిన దాంట్లో 50%, అంటే మాకు ఒక ఎకరానికి దాదాపుగా 40 లక్షలు ఖర్చు వచ్చేది. వాళ్ళు ఒక 20 లక్షలు ఇచ్చేది. 20 లక్షలు మేము పెట్టుకొని చేసుకునేవాళ్ళం. అంటే ముందు మొత్తం 40 లక్షలు మేము జేబు నుంచి పెట్టుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఫోటోలు తీసుకొని అది శాంక్షన్ మాకు ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు అట్లా కాదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 70% ఏదైతే వేసిండు కదా, ఆ 70%లో కొన్ని కంపెనీల ద్వారా కూడా ఇచ్చిండు. వాళ్ళకు 25% మేము డీడీ తీసిస్తే వాళ్ళు 1 acre మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిపోయారు. లేదు అనుకుంటే రైతులం సపరేట్గా వేసుకుంటే కూడా మేము సొంత డబ్బులు పెట్టుకొని వేసుకుంటే వాళ్ళు తర్వాత మాకు సబ్సిడీ ఇచ్చారు. అట్లా ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత 75% చేసిండు. అయితే 40 లక్షల నుంచి 45 లక్షలు ఖర్చు అయింది. అప్పటికిప్పటికి ఒక 5 లక్షలు ఖర్చు పెరిగింది. మాకు వచ్చేది 25 లక్షలు వాళ్ళు ఇస్తారు, ఒక 20 లక్షలు మేము ఒక ఎకరానికి పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక ఎకరానికి అంటే ఓపెన్లో ఎట్లుందంటే సార్, పాలీ హౌస్ అనేది దీంట్లో వెదర్ను మనము టెంపరేచర్ను మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ దీంట్లో ఉంటుంది. బయట అది చేయలేము. అందు గురించి ఎట్లా వెదర్ ఉంటే ఆ రకంగా మనం దీన్ని పంటకు అనుకూలంగా మనం చేసుకొని ఇది ఎప్పుడు 360 రోజులు మనము పంటను క్రాప్ తీసే అవకాశం దీంట్లో ఉన్నది. అది బయట చేయలేము మనం. అంటే బెడ్స్ తయారు చేసేటప్పుడు సార్ మేము ఇది మా దగ్గర నేల ఎర్ర నేల కాదు, మా దగ్గర నల్ల నేల, ఆ నేలలో కాదు అని చెప్పి మేము బయట నుంచి తెప్పించడం జరిగింది, ఎర్రమట్టి. దీంట్లో మనం ఆవుల పేడ ఒక 1 ఎకరానికి ఒక 20 టిప్పర్లు ఆవుల పేడ ఇది కలిపి బాగా మిక్స్ చేసి బెడ్ ప్రిపరేషన్ చేసుకొని దాంట్లో మనం డ్రిప్ కానీ అది చేసుకున్న తర్వాత మనం ఈ ప్లాంటేషన్ చేయాలన్నమాట. పాలీ హౌస్లో వచ్చేసి ఫ్లవర్స్లో వెళ్తే జర్బరా ఉన్నది, కార్నేషన్ ఉన్నది, డచ్ రోజెస్. కానీ ఎక్కువ మన ప్రాంతానికి మంచి అనుకూలంగా ఉన్నది మాత్రం జర్బరా ఒకటే. మిగతాయి కూడా చేయొచ్చు, కానీ మన ప్రాంతానికి వాతావరణ అనుకూలత లేదు కాబట్టి ఇది ఒకటైతే సక్సెస్ ఉంది. ఇప్పుడు అందరు రైతులు దీన్ని ఎంచుకొని మంచి లాభాల్లో ఉన్నారు దీంట్లో. అదేవిధంగా వెజిటేబుల్స్కి వెళ్తే క్యాప్సికమ్ చేయొచ్చు, టమాటో చేయొచ్చు, కుకుంబర్ చేయొచ్చు. ఈ 3 పంటలు కూడా పాలీ హౌస్లో మనం చేయొచ్చు. అయితే వెజిటేబుల్స్కు దీనికి తేడా ఏంటి అంటే, ఏ వెజిటేబుల్ వేసినా కూడా 6 months క్రాపే. దీంట్లో పాలీ హౌస్లో 6 months క్రాప్ వేసి మళ్ళీ తీయడం అనేది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే పాలీ హౌస్ కన్స్ట్రక్షన్ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. దీంట్లో మనం క్రాప్ తీసేసి మళ్ళీ బెడ్డును తీసేయడము, మళ్ళీ బెడ్డును మళ్ళీ చేసుకోవడము, ఇదంతా ఎక్కువ కష్టంతో కూడుకున్న పని. అందుగురించి పాలీ హౌస్లో అయితే నా అనుభవం ప్రకారం ఫ్లవర్సే బెస్ట్. వెజిటేబుల్ వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఎవరైతే ఇప్పటివరకు లాభాలలో లేరు. కానీ ఇదేంటంటే లాంగ్ క్రాప్ కాబట్టి ఇది రైతుకు మాత్రం లాభసాటికంగా ఉన్నది. ప్లాంటేషన్ స్టార్ట్ చేసినాక మనం బెడ్ ప్రిపరేషన్ చేసుకొని డ్రిప్ అన్నీ చేసుకొని ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఒక 21 days డ్రిప్తో కూడా మనం నీళ్ళు ఇవ్వకూడదు. ఖాళీ షవర్తో చిన్న డబ్బా, స్మాల్ డబ్బా, షవర్ డబ్బాతోటి షవర్ చేసుకుంటూ దానికి నీళ్ళు ఇస్తాము. దానికి ఫర్టిలైజర్ ఎరువులు కానీ ఏమైనా వేయాలనుకున్నా కూడా డ్రంచింగ్ చేస్తాం.
ఇది 21 డేస్ వరకు వాటర్ ఇవ్వడము, డ్రెంచింగ్ చేయడం 21 డేస్ ఓన్ అంటే మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత డ్రిప్ ద్వారా మనం 21 డేస్ తర్వాత డ్రిప్ నుంచి వాటర్ కానీ ఎరువులు కానీ డ్రిప్ ద్వారా వేయడం మొదలు పెడతాము. స్ప్రేస్ మాత్రం ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ 2 డేస్కి ఒకసారి స్ప్రేస్ ఉంటాయి. అట్లా అంటే మనం అంటే ఇది ఎమర్జెన్సీ వార్డులో ఎట్లయితే దాన్ని చూసుకుంటారో కేర్ తీసుకుంటారో అట్లా కేర్ తీసుకోవాల్సిందే. ఈ పంట ఏమాత్రం డిలే చేసినా మాత్రం మనకు ఇబ్బందులు అవుతాయి అన్నట్టు. టెంపరేచర్ బాగా తగ్గినప్పుడు మాత్రం ఈ టోటల్ కర్టన్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ కర్టన్స్ అన్నీ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఈ పైన ఉన్న ఈ షేడ్ నెట్ను కూడా క్లోజ్ చేస్తాం. ఈ పాలిథిన్ కవర్ తోటి హీట్ అనేది పెరుగుతుంది మనకు. ఈ పాలిథిన్ కవర్ ఇప్పుడు షేడ్ నెట్ వేసినాం అనుకో, ఇది 50% షేడ్ నెట్. ఇప్పుడు టెంపరేచర్ చూస్తే బయట కంటే టెంపరేచర్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. బయట ఇప్పుడు 25, 28 ఉందనుకో, దీంట్లో 35, 40 వరకు వస్తుంది. అయితే ఆ 40ని మనం 50% తోటి కవర్ చేస్తే ఒక 20 వరకు తీసుకురాగలుగుతాం అన్నట్టు ఇట్లా. అయితే టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు వేడి కానికే మనం ఈ నెట్లు కానీ అది క్లోజ్ చేయడం ఇది క్లోజ్ చేయడం చేసుకుంటే అప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కువైనప్పుడు టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఈ క్లోజ్ ఏదైతే 50% షేడ్ నెట్ ఉందో దీన్ని మొత్తం వెడల్పు చేసుకుంటాం, అంటే ఎండను రానియం. అవన్నీ ఓపెన్ ఎక్కువ పెడతాం, కర్టెన్స్ అన్ని ఓపెన్ ఎక్కువ చేస్తాం. కావాలంటే ఇప్పుడు చూసిగా షవరింగ్ చేసుకుంటాము, పాగింగ్ ఉన్నది, పాగింగ్ తోటి పాగింగ్ కూడా చేసుకుంటాము. అట్లా మనం ఈ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి పాగింగ్ తోటి మనం స్టార్ట్ చేసుకుంటే మనకి టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటాం. 45 లక్షల్లో మాకు ఒక 25 లక్షల సబ్సిడీ, 23 నుంచి 24 లక్షలు అట్లా సబ్సిడీ వస్తుంది. మిగతాయి మేము పెట్టుకోవాల్సి వస్తుంది. సబ్సిడీ లేకుంటే మాత్రం రైతుకు ఇదైతే వర్కౌట్ కాదు. సబ్సిడీ ఉంది కాబట్టి ఇది చేయగలుగుతున్నాం. ఆ 20 లక్షలు అనేది ఏదైతే ఉంది కదా, ఇది 4 ఇయర్స్ క్రాప్లో మాకు 1.5 ఇయర్లో 20 లక్షలు వచ్చేస్తాయి. ఇంకో 2.5 ఇయర్స్ మాకు లాభాలు వస్తాయి మాకు. అంటే సార్ ఇది 1 ఎకర్లో వచ్చేసి మాకు డైలీ రిపోర్ట్ ఇస్తాను నేను. 1 ఎకర్ వచ్చేసి 1 ఎకర్కి 300 బంచెస్ అంటే 3000 ఫ్లవర్స్ వస్తాయి రోజుకు. ఒక రోజుకు 3000 ఫ్లవర్స్ వస్తాయి. ఇవి 300 బంచెస్ ఇంటూ మాకు యావరేజ్లా టోటల్ ఇయర్ది పెట్టుకున్నా అంటే సీజన్లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లోనే ఎక్కువ ఉంటుంది రేటు. ఈరోజు రేట్ ఎక్కువ ఉంది. ఇంకా ఒక 1 వీక్ తర్వాత నీకు 2 రూపీస్ కూడా రాదు. 1 రూపీ ఓసారి తెంపి పడేసిన రోజులు కూడా ఉంటాయి. యావరేజ్గా మాకు 2 రూపీస్ వచ్చినా కూడా రోజుకు 3000 ఫ్లవర్స్ అంటే 6000 రూపాయలు వస్తుంది. నెలకు 1,80,000 వస్తుంది 1 ఎకర్కి. ఎంత తక్కువ 1,00,000 వస్తుంది. 50,000, 60,000 ఖర్చు పోయినా 80,000 నుంచి 90,000 మాకు లాభం ఉంటుంది. యావరేజ్ రేట్ ఎవ్రీ మంత్ యావరేజ్. అంటే రైతులు ఇప్పటిదాకా రైతులది అంటే ఒక హైటెక్ వ్యవసాయం చేద్దామనే ఆలోచన. ఇప్పటిదాకా నేల దున్నడం, ఎడ్లతో దున్ని పంటలు పెట్టి అవే పంటలు తీయడం, అదే రకంగా వ్యవసాయం సాగుతున్నది. డెవలప్మెంట్ మేక్ ఇన్ ఇండియా అనే నిదానంతో మన ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి మా రైతులు కూడా ఈ విధంగా ఎదగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లా ఒక హైటెక్ వ్యవసాయం చేయడానికి యువ రైతులు మా దగ్గర కూడా ఎంతోమంది ఇవాళ మా గ్రామంలో ఒక 20 నుంచి 30 మంది యువ రైతులే, అందరూ డిగ్రీ చేసిన రైతులే ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదానికి ఎట్లా ఉండే అంటే వేరే వ్యవసాయం ఏ చేసినా కూడా మేము వ్యవసాయం చేస్తున్నాము అని చెప్పుకునేటోళ్ళు గారు. పాలియోజ్ వచ్చిన తర్వాత నేను పాలియోజ్ చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు, అంటే గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే వ్యవసాయం చేస్తే నువ్వు పిల్లనిచ్చే టైం కూడా కాదు ఇది. పాలియోజ్ చేస్తున్నావు అంటే ఒక వందతనం వచ్చింది. ఆ లెక్కలో ఇవాళ రైతులందరూ ఒక గర్వంగా మేము ఇది చేస్తున్నామని చెప్పుకునే స్థాయికి మాకు పాలియోజ్ తీసుకొచ్చింది మమ్మల్ని. అంటే రకంగా అనుకుంటే మనము పని కూడా ఇప్పుడు ఎండలో బాగా కష్టపడకుండా ఇది ఒక టైం ప్రకారం చేసుకోవచ్చు. మనం ఉదయం ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 2-3 గంటలు చేసుకుంటే దీన్ని మనం వర్క్ కంప్లీట్ చేయొచ్చు. ఒక ఫ్లవర్స్ కట్ చేసినాడు మాత్రమే డే అంతా వర్క్ ఉంటుంది. మిగతా రోజుల్లో టోటల్గా ఒక 4 అవర్స్ మనం కేటాయిస్తే ఒక ఇద్దరు దీని వర్క్ మనం చేసుకోవచ్చు. అందు గురించి కొద్దిగా వేరే పనులు కూడా చేసుకుంటూ ఇది చేసుకునే ఆస్కారం ఉన్నది కాబట్టి అంటే ఇప్పటి పిల్లలు కూడా దీన్ని కల్టివేషన్ చేసుకోవచ్చు. ఎండలో బాగా కష్టపడి వ్యవసాయం చేసే ఇష్టపడని రైతులు కూడా దీంట్లో పని చేసుకోవచ్చు. మా దగ్గర మా గ్రామంలో మేము చేసే విధానంతో చూసుకుంటే వేరే ఇప్పుడు ఓపెన్ కల్టివేషన్లో పండించే పంటల కంటే దీంట్లో ఎక్కువ లాభాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంతోమంది వేసారు తీసేసారు, వాళ్ళు ఎక్కడెక్కడో మేము కూడా చూసినాం. కానీ ఇది ఏంటంటే సొంతంగా చేసుకునే రైతులకు మాత్రం లాభదాయం. ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పి ఎక్కువ వేసి లేబర్ మీద ఆధారపడి లేబర్ తోటి చేయిస్తే
కరెక్ట్ టైంకు మెడిసిన్ కానీ కరెక్ట్ టైంకు స్ప్రేస్ కానీ ఫర్టిలైజర్లు కానీ ఇవ్వకుంటే ఇది మనకు లాభం ఉండదు. ఏదన్నా ఒకసారి దీనికి ఏంటంటే ఈ జరబరా ఫ్లవర్స్కి బాగా ట్రిప్స్ కానీ మైట్స్ కానీ లీప్ మైనర్ కానీ బాగా అటాక్ అవుతుంది. ఓ 1 వీక్ ఒకవేళ మనం డిలే చేసినా కూడా దాటిపోతుంది. అది దాటిన తర్వాత మనం దాన్ని మంచి చేయాలంటే ఇంకొక నెల రోజులు పడుతుంది. అట్లా ఆ టైంలో మనకు సీజన్ వచ్చిందనుకో ఇబ్బంది అవుతుంది, డబ్బులు రావు. అట్లా ఏం చేస్తారు వాళ్ళు, మెల్లమెల్లగా వాళ్ళు జేబుల నుంచి ఎన్ని డబ్బులు పెట్టాలని చెప్పి డిలే చేసి అది వెళ్ళిపోతున్నది. అట్లా అవుతుంది అన్నట్టు. నెగ్లెక్ట్ చేసినా కూడా లాభం అనేది ఉండదు అన్నట్టు, బాగా నష్టం జరిగిపోతుంది. అంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి కాబట్టి ఏమనిపిస్తలేదు. అదే లాభాలు రాకుంటే మీరు అన్నట్టుగా ఖర్చుతో కూడుకున్నదే. చేయకుంటే కూడా ఏమవుతుందంటే మనం ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకసారి మనం స్ప్రే చేస్తున్నాం, అది 4 డేస్కి ఒకసారి పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడన్నా ఏదన్నా అటాక్ అయినప్పుడు ఎక్కువ చేయాల్సి వస్తుంది మళ్ళీ. అంటే మనకు రాకముందే దాన్ని జాగ్రత్త పడడం మంచిది. వచ్చిన తర్వాత దాన్ని తీసేయడానికి టైం ఎక్కువ పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. వల్ల మనకు ఫ్లవర్స్ కూడా రాదు, మార్కెట్ కూడా మనం దెబ్బతింటుంది. అందు గురించి రాకముందు మనం ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకరు చేసుకొని, అంటే క్వాంటిటీ చాలా తక్కువ, 0.5 ml 1 లీటర్కి యూజ్ చేస్తాం. బయట ఓపెన్ కల్టివేషన్లో అయితే నీకు 1 ml 1.5 ml అట్లా యూజ్ చేస్తారు. మనం ఇక్కడ చేసేది మనం 0.5 ml లీటర్కి. అట్లా మనకు తక్కువనే వస్తుంది, ఎక్కువ ఏం రాదు. ఎక్కువ అంటే నియరెస్ట్ హైదరాబాద్ నియరెస్ట్గా మేము ఉన్నాం కాబట్టి మాకు జరబరానే 100% బాగుంది. ఇది పండియడమే కరెక్ట్. అంటే నాకు తెలిసిన మాట ప్రకారం అయితే ఎక్కువ రోజులు వచ్చే క్రాప్ ఏదైతే ఉంది అది వేసుకోవడం కరెక్ట్. టమాటా కానీ వంకాయ కానీ మీరు అన్నట్టుగా 6 months 1 year లోపల తీసేసి మళ్ళీ క్రాప్ చేయడం రైతుకు ఇబ్బందితో కూడుకున్న పని. ఈ పాలియోజ్లో మరీ బెడ్స్ తీసి మళ్ళీ బెడ్స్ ప్రిపరేషన్ చేయడము, మళ్ళీ క్రాప్ వేయడం అనేది ఖర్చుతో కూడుకున్నది పని. కాబట్టి లాంగ్ టర్మ్గా వచ్చే క్రాప్ ఏదైనా పర్లేదు, ఒక 1, 2 years 3 years ఇట్లా లాంగ్ టర్మ్ వచ్చే క్రాప్ ఏదైతే ఉన్నదో అది వేసుకోవడమే కరెక్ట్. గవర్నమెంట్ ఉద్దేశం బాగుంది, వెజిటేబుల్స్ వెళ్ళడం రైతులను తీసుకుపోవడం బాగానే ఉంది. కాకపోతే దాంట్లో లాభసాటిక లేదు కాబట్టి దీంట్లోకి డైవర్ట్ అవుతున్నారు రైతులు. దీంట్లో లాభసాటి అవుతుంది. అదే దీంట్లో ఒక్కటే అన్నట్టు, ఇప్పుడు ఓపెన్ కల్టివేషన్లో మనం ఏదైనా చేయొచ్చు, క్రాప్ తీసేయచ్చు, క్రాప్ పెట్టవచ్చు. దీంట్లో క్రాప్ తీసి వేయడం అనేది ఒక సమస్య, పెద్ద సమస్య. కాబట్టి నీకు లాంగ్ టర్మ్ క్రాప్లకి రైతులు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు అన్నట్టు. ఒకటే సొంతంగా వ్యవసాయం చేసుకోపోవడం, లేబర్ మీద ఆధారపడడం. క్రాప్స్ ఎట్లా ఉంటుందంటే సీజనబుల్లో ప్రైజ్ వస్తుంది, అన్సీజన్లో ప్రైజ్ రాదు. రానప్పుడు వదిలేయడము, గ్యాప్ ఎక్కువ ఉంటుంది, 2 months 3 months గ్యాప్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ 2-3 monthsలో నెగ్లెక్ట్ చేసి దాన్ని వదిలేసినాం అనుకో, అది మళ్ళీ మనకు సీజన్కు క్రాప్ సరిగ్గా రాకపోయేటకల్లా దాని మీద డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోవడం వలన దాన్ని అట్లనే మెల్లమెల్లగా అది వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. అందు గురించి ఆ 30-40% వాళ్ళంతా సొంతంగా వేయకపోవడం, అవగాహన లేకపోవడం, 2 విధాల వాళ్ళు నష్టపోయారు. మేమైతే మార్కెట్ మా దగ్గర మా గ్రామం నుంచి అన్సీజన్ ఇప్పుడు నవంబర్ కంప్లీట్ అవుతుంది, డిసెంబర్ జనవరి మన దగ్గర సీజన్ ఉండదు. డిసెంబర్ జనవరి వచ్చేసి మేము ఢిల్లీ పంపిస్తాం. ఢిల్లీలో అక్కడ నార్త్ ఇండియన్లో ఏముంటుందంటే టెంపరేచర్ ఎక్కువ ఉండట్ల వాళ్ళ దగ్గర రాదు, క్రాప్ రాదు, ఈల్డింగ్ రాదు. అందుకు అక్కడ ఉన్న ఫార్మర్స్ అంతా 3 months వరకు ఈల్డింగ్ ఉండదు. కాబట్టి హైదరాబాద్ నుంచే వాళ్ళకి ఫ్లవర్స్ ఎక్కువ పోతుంది, మన దగ్గర నుంచి ఎక్కువ పోతుంది. మేము డైరెక్ట్గా ఢిల్లీ పంపిస్తున్నాం, ఢిల్లీ పంపించి ఢిల్లీ మార్కెటింగ్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ రాజమండ్రి కానీ విజయవాడ కానీ వైజాగ్ వరకు కూడా ఈ ఆంధ్ర జిల్లాలకు కూడా పంపిస్తున్నాం. దాంతోపాటు మన మార్కెటింగ్ గుడిమల్కాపూర్ మార్కెట్లో కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాం. ఈ 3 మార్కెట్లను మనం ఎప్పుడు ఎట్ టైం కవర్ చేసుకుంటూ పంపిస్తున్నాం. మేడ ఎక్కువ ఉందంటే అక్కడ పంపిస్తున్నాం. అంటే మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బాగా క్రమబద్ధీకరణ చేయాలి. ఇంకా ఇప్పుడు కూడా ఏంటంటే మన మార్కెటే తీసుకుందాం, మన మార్కెట్లో తీసుకున్నామంటే కమిషన్ ఏజెంట్ దగ్గర మనం వేసి వచ్చినాం అనుకో, కమిషన్ ఏజెంట్ వాళ్ళు అంటే ఒక్కొక్క రోజు ఏముంటుంది, సీజన్లోనేమో రోజు అయిపోతాయి. అన్సీజన్ ఉందనుకో, ఈరోజు అమ్మకపోతే రేపు కూడా అమ్మాల్సి వస్తుంది, ఎల్లుండి కూడా అమ్మాల్సి వస్తుంది. అక్కడ పెట్టొచ్చినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, మనకు అమ్ముతారు, అమ్మిన కాడికి అమ్మినా కూడా అమ్మలేము అని చెప్పి బయట పడేసినామని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. దానికి మనకు వాళ్ళు చెప్పిన ప్రైస్ 20 రూపాయలు అమ్మినా కూడా 10 రూపాయలు అమ్మినా అని చెప్తారు. అట్లా దళారుల మధ్యలో రైతుకు ఇంకా ఇబ్బందికరంగానే ఉన్నది. మళ్ళీ కమిషన్ కూడా తీసుకుంటారు. ఇంకా కూడా దాన్ని కమిషన్ తీసుకోవడం కరెక్టు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అగ్రికల్చర్ వాళ్ళ ప్రకారం అయితే 4% అని చెప్తారు.
కానీ ఎక్కడ కూడా 4% కానీ 10% తీసుకుంటారు. ఎక్కడ కూడా తక్కువ పట్టి అనేది లేదు. వైట్ పేపర్ల మీద రాసి ఇవ్వడం 10% తీసుకోవడం జరుగుతున్నది. అది మాత్రం అరికట్టడం రైతులకు మేలు చేసినట్టు అవుతుంది అది అరికడితే. అదేవిధంగా మాకేందంటే ఇంకా మన దగ్గర ఇంకా వేరే మేము బెంగళూరులో చూసినప్పుడు అక్కడ యాక్షన్ సెంటర్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడన్నా అమ్మలేని పరిస్థితిలో ఉంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అమ్ముకుంటారు. అది ఫ్రెష్గా ఉంటుంది. మన దగ్గర అది ఇంకా లేదు. అట్లా మన కోల్డ్ స్టోరేజ్ కానీ ఇంకా యాక్షన్ సెంటర్ కానీ అట్లాంటివి తీసుకొస్తే మన మార్కెట్లో కూడా ఇంకా రైతులకు లాభం చేసిన వాళ్ళం అవుతాం. మనం మార్కెటింగ్ మీద ఇప్పటివరకు దృష్టి ఎక్కడ పెట్టలేదు. పాలియోజ్ల ద్వారా కానీ కల్టివేషన్ల వల్ల కానీ పండియడం అవగాహన చేస్తుంది. కానీ పండించింది అమ్ముకోవడానికి కూడా గవర్నమెంట్ ఇంకా దాన్ని పెంచితే ఇంకా ఇట్లాంటి మార్కెట్లు కానీ ఇంకా ఇట్లాంటి కోల్డ్ స్టోరేజ్లు కానీ పెంచి దాన్ని ఇంకా ఎక్కువ రైతులకు అందుబాటులో ఉండేటట్టు చూడడం కరెక్ట్. అది తేడా ఏం లేదు. కాకపోతే వాళ్ళు మనకంటే ముందుండి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దాంట్లోకి వెళ్ళిర్రు. కానీ అది చూసిన తర్వాత మన వాళ్ళు కూడా వెళ్ళి దాన్ని ధైర్యం చేసి అంటే ఎంతోమంది శాస్త్రవేత్తలు అంటే మన దగ్గర ఉన్న ఆఫీసర్లు కానీ ఎంతోమంది మన వెదర్కు సూటబుల్ కాదని చెప్పేవాళ్ళు ఒక 10-15 years బ్యాక్. కానీ అది ఏం కాదు అవుతుందనే ధైర్యం చేసి కొంతమంది రైతులు వేయడం సక్సెస్ కావడం, దాంతోపాటు ఇంకా మిగతా రైతులు చూసి ఇవంతా తీసుకురావడం ఇప్పుడు ఇంత పెద్దగా అయింది అంటే ఇక మన తెలంగాణ జిల్లాలే కాకుండా ఆంధ్ర కానీ రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ఇప్పుడు సముద్రం పక్కకు కూడా ఈ కల్టివేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి అంటే దీంట్లో వెదర్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి రైతుల అవగాహనతోటి ఇది ముందరికి వెళ్ళడం ఇది మంచి అభిప్రాయము. ఈ విధంగా అంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు, అందరినీ ముందరికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది అయితే ఒక మంచి శుభతరుణం అనుకోండి. సబ్సిడీలు ఇచ్చే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఈ షెడ్ ఏదైతే వేసినాం కదా 2016 April 25th నాడు మాకు ప్రొసీడింగ్ ఇచ్చారు. 16లో ప్రొసీడింగ్ వచ్చింది ఏప్రిల్లో. మేము స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకొని ప్లాంటేషన్ ఎప్పుడు చేసినామంటే 16 Augustలో ప్లాంటేషన్ చేసినాం. కంప్లీట్ అయింది అప్పటికి. అయితే అప్పటికల్లా మాకు ఎట్లాంటి సబ్సిడీ రావాలంటే ఇప్పుడున్న మన గవర్నమెంట్ విధానం ఎట్లా ఉంది అంటే పుట్టింగ్స్ అంటే ఈ పైపులో పుట్టింగ్లు గుంతలు తీసి బేస్ పైప్ వేసి మెటీరియల్ డంప్ చేస్తే ఒక 10% ఇవ్వాలి. ఏది పుట్టింగ్లు వేస్తే 10% ఇవ్వాలి. మళ్ళీ టోటల్గా మెటీరియల్ ఏదైతే ఉందో ఈ పైపులన్నీ డంప్ చేసుకుంటే దాన్ని చూసి ఒక 50% ఇవ్వాలి. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చూసి ఒక 15% అంటే 75%ల ఇది 3 విడతలుగా రైతుకు అందించాలి. కానీ అట్లా ఎప్పుడు జరగలేదు. ఒక్క విడతనే 10% ఒకసారి ఇచ్చారు. అది కూడా ఎప్పుడు కంప్లీట్ అయిన తర్వాతనే వచ్చింది. మళ్ళీ 50% మళ్ళీ 15% అయితే 1.5 yearకి వచ్చింది మాకు. దీంతో ఏముంది అంటే నష్టం జరుగుతుంది. మేము ఎందుకంటే ఒక 40 లక్షలు ఇప్పుడు 1 acreకు 40 లక్షలు మేము పెట్టినాం. బ్యాంక్ లోన్ ఒక 20 లక్షలు తీసుకున్నాం, బయట 20 లక్షలు తెచ్చినాం. ఈ బ్యాంక్ లోన్లో వాళ్ళు ఎంత ఒక 3 months తర్వాత వాళ్ళది స్టార్ట్ అయిపోతుంది, ఈఎంఐ కట్టడం స్టార్ట్ అవుతుంది. అదే బయట తెచ్చుకున్న డబ్బులు కూడా మనకు తెచ్చుకున్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు ఎంత తొందర ఇస్తే అంతా మనకు రైతుకు లాభం చేసిన వాళ్ళం అవుతాం. కానీ 1 year 1.5 year ఒకవేళ ఆగిందనుకో వాళ్ళు ఇచ్చిన డబ్బులు సగం మాకు మిత్తులకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అట్లా ఈ సంవత్సరం అట్లా జరిగింది. ఎప్పుడు కూడా ఇంత డిలే కాలేదు. ఈ సంవత్సరం బాగా డిలే అయింది. దీంతో రైతుకు నష్టమే. గవర్నమెంట్ ఒకవేళ ఇవ్వాలనుకున్న మా సూచన ప్రకారం ఏంటంటే ఇవ్వాలనుకున్నా కూడా డబ్బులు ఉండి ఎట్ ఎ టైం ఇస్తాము అనుకుంటేనే పాలియోజ్ల శాంక్షన్ ఇవ్వండి. లేకపోతే రైతులకు వేసుకోవడం మేము ఇస్తామని చెప్పి మాకు మీటింగ్లు పెట్టి పిలుచుకొని ఊర్లలోకి వెళ్ళి పిలుచుకొని అగ్రికల్చర్ రాజనగర్ అగ్రికల్చర్ ఆఫీసుల్లో మీటింగ్లు పెట్టి మీరు వేసుకోండి మేము ఇస్తాం, వేసుకున్న 3 నెలల్లో డబ్బులు ఇస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి వేయించిన తర్వాత ఇంత డిలే చేయడం అనేది చాలా ఇది రైతులను బాధపరిచినటువంటి విషయము. ఇప్పటి నుంచన్నా కూడా మీ దగ్గర డబ్బులు ఉండి సరి అయిన సమయానికి ఇస్తాము అంటేనే పాలియోజ్ శాంక్షన్ ఇవ్వండి, లేకపోతే రైతుని ఇబ్బంది పెట్టకండి, లేవని చెప్పండి అని మా యొక్క మనం. ఇది యువ రైతులు వచ్చి ఇంకా మీరు అన్నట్టుగా ఓన్లీ ఫ్లవర్సే కాదు వెజిటేబుల్స్ కూడా వెళ్ళి ఇప్పుడు గవర్నమెంట్ ప్రోత్సహించే విధంగా మన ఇప్పుడు హైదరాబాద్కు మన నగరాలకు సరిపోయేంత పంటను మనమే పండించుకొని
మన పంటను మనం మార్కెటింగ్ చేసుకుంటే మన రైతులమే బాగుపడతాము. లేకపోతే ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి మనం ఇప్పటికి కూడా 50% ఎగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. అది కాకుండా మనం మన తెలుగు రాష్ట్రాల్లో పండించిన పంటలు మన మార్కెట్లకు సరిపోయేంత మనం రైతులం, యువ రైతులం, వ్యవసాయ ద్వారా ఆధారితమైన రాష్ట్రాలు మనవి. కాబట్టి మనం ఎక్కువ పండించి యువ రైతులందరూ పాలిహౌస్ ధర, ఎందుకంటే ఒక గొప్పగా చెప్పుకునేటువంటి వ్యవసాయాన్ని మనం చేసి మన సమాజానికి చూపించడం మన యొక్క ధర్మం, మన యొక్క కర్తవ్యం. ఈ ఆర్థికంగా పరిపుష్టి రావాలంటే దీనికి ఫస్ట్ గవర్నమెంటు సపోర్ట్ అనేది చాలా అవసరం, సబ్సిడీలు అనేది చాలా అవసరం. సబ్సిడీ లేకపోతే ఇది నిర్మాణం చేయడం కూడా రైతుతోటి సాధ్యమైన పని కాదు, అసలే సాధ్యం కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ రైతులకు కూడా 95% రైతులు ఇవ్వడం వలన ఎస్సీ రాష్ట్ర మా దగ్గర కూడా ఒక 3-4 ఎస్సీ రైతులు కూడా ఒక్కొక్క హాఫ్ ఎకర్ వేసుకొని మంచిగా వాళ్ళు కూడా వృద్ధి పొంది డెవలప్మెంట్లకు రావడం జరుగుతున్నది. అట్లా ఈ సపోర్ట్ కావాలి. దాంతోపాటు బ్యాంకర్స్ లోన్స్ కూడా ఒకవేళ గవర్నమెంట్ కొద్దిగా తక్కువ ఇంట్రెస్ట్కు ఇట్లాంటి పనులు చేసే రైతులకు తక్కువ ఇంట్రెస్ట్కు బ్యాంకర్స్ కూడా ముందుకు వస్తే ఇంకా కూడా రైతులు ఇట్లాంటి ఏర్పాటు చేసుకొని మన కూరగాయలు మనమే పండించుకొని తినేంత వరకు మనం ఎదగలుగుతాం. పాలిహౌస్ ఎక్కడైనా పెట్టవచ్చు. నీళ్లు తక్కువ ఉన్న దగ్గర చేయడం కరెక్టు. నీళ్లు పొలం బాగలేని పొలంలో చేయొచ్చు, నీళ్లు తక్కువ ఉన్న పొలంలో చేయొచ్చు. తక్కువ నీళ్ళతోటి ఎక్కువ పంట పండియడమే పాలిహౌస్ యొక్క ఉద్దేశం. అది ఎక్కువ నీళ్ళు ఉన్న దగ్గర అయినా పర్లేదు, దీనికి లిమిటెడ్ వాటరే కావాలి. పొలం రాళ్ళ పొలం అయినా కూడా మనం మట్టి వేరే దగ్గర నుంచి తెచ్చుకొని చేస్తాం కాబట్టి అది ఎక్కడైనా కూడా దాన్ని మనం కల్టివేషన్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్లో వచ్చేసి మెయిన్ ప్లాంటేషన్, మనం మొక్కలను ఎంచుకోవడం. ఏ రకం మనకు మార్కెట్లో ఏ మొక్కలు, ఏది ఈల్డింగ్ ఎక్కువ ఉంటుంది, ఏది క్రాప్ ఎక్కువ వస్తుంది, మనకు ఏది స్టాండర్డ్ ఉంటుంది, ఏ కలర్లు అనేది మన మార్కెట్లో ఎక్కువ వెళ్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లాంట్స్, ఏ కంపెనీ వాళ్ళు, ఇదైతే మనం టిష్యూ కల్చర్ కాబట్టి మనం రెడీ చేసుకోలేము, మనం ఒక కంపెనీ నుంచి తెచ్చుకోవడమే. ఏ దాంట్లో బాగున్నాయి, ఏ మొక్కలు బాగున్నాయి అన్నట్టు, ఏ వెరైటీస్ బాగున్నాయి అది సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. చేసుకున్న తర్వాత దానికి ఏ విధంగా అయితే మాకు ఎవ్రీ మంత్ విజిట్ కూడా చేస్తారు డాక్టర్. విజిట్ చేసిన వాళ్ళు రిపోర్టు మాకు 30 డేస్ రిపోర్ట్ ఇస్తారు. ఆ 30 డేస్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫాలో అవుతాం కాబట్టి ఈ రేంజ్లో ఈ క్వాలిటీ కానీ, ఈ ఈల్డింగ్ కానీ ఇట్లా రావడం జరుగుతున్నది. దీంట్లో అటు కాకుండా ఫాలో కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మనకు ఇది దిగుబడి రాదు. మొక్కలు ఇప్పటిదానికైతే మన హైదరాబాద్లో అయితే ఇది టిష్యూ కల్చర్ కానీ ఏ కంపెనీ కూడా మన దగ్గర అయితే లేదు. ఇప్పుడు కూడా మనం బెంగళూరు నుంచి కానీ పూణే నుంచి, మెయిన్ అయితే మనం పూణే నుంచి తెప్పిస్తున్నాం. KF5 ప్లాంట్స్ అని చెప్పి పూణే నుంచి తెప్పిస్తున్నాం. ఇక్కడ మా దగ్గర బాగుంది. ఇప్పుడు మేము తీసుకున్నది కూడా అదే. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఒకటే కంపెనీ, వేరే కంపెనీ కూడా వెళ్ళారు, బాగుంది అని చెప్పి అదే కంపెనీ నుంచి తెప్పించుకుంటున్నాము. వాళ్ళు మాకు ఫ్రీ విజిట్ కూడా చేస్తారు, ఎవ్రీ మంత్ ఫ్రీ విజిట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తోటే మేము ఫాలో అవుతున్నాము. మాకైతే ఇప్పటి వరకు చాలా బాగున్నది వాళ్ళది రిపోర్ట్ కానీ, వాళ్ళు చెప్పే పద్ధతిలో మనం వెళ్ళడం ద్వారా మాకు మంచి లాభాలే ఉన్నాయి. మాకు ఓపెన్ కల్టివేషన్లో 2 ఎకరాలు, 1 ఎకరానికి ఇచ్చే నీళ్లను దీంట్లో 2 ఎకరాలకు ఇవ్వచ్చు. కష్టం అట్లనే 2 ఎకరాల 1 ఎకరాల్లో పనిచేసిన కష్టము 2 ఎకరాల్లో చేయొచ్చు. అంటే ఒక ఫ్యామిలీ ఉన్నారనుకో, 2 భార్యాభర్తలు 1 ఎకర్ మెయింటైన్ చేయొచ్చు. ఓన్లీ పూలు కటింగ్ చేసే రోజు మాత్రమే ఒక 2 లేబర్ని పిలుచుకోవచ్చు. మిగతా రోజులంతా ఖాళీ భార్యాభర్తలు ఈ వర్క్ చేసుకోవచ్చు. అదే బయట చేయలేము. బయట అంటే లేబర్ కూడా ఎక్కువ పడతారు. ఏ క్రాప్ వేసినా కూడా తీసేటప్పుడు కానీ చేసేటప్పుడు ఎక్కువ పని ఉంటుంది. కలుపులు దానికి దీనికి ఎక్కువ ఉంటుంది. ఇంట్లో కలుపులు తక్కువ ఉంటుంది, లేబర్ పని తక్కువ ఉంటుంది. దీంట్లో సొంతంగా వేసుకునే వాళ్ళకి మాత్రం 1 ఎకర్లో 2 ఒక ఫ్యామిలీ వేసుకోవచ్చు అన్నట్టు. మా సక్సెస్ అంటే ఇంకా కష్టపడి పని చేసుకోవడం, రోజు తిరిగి చూసుకోవడం, ఒక మంచి క్వాలిటీ తీయాలనే ఉద్దేశంతో, ఒక మంచిగా తీయాలనే ఉద్దేశంతో మనం దీనిలోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా మేమే కాదు, నేను ఒకనే కాదు, నాతో పాటు మా స్నేహితులు, బంధువులు అందరూ కూడా, మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా కావాలి, అందరు రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో నేను కనీసమైన మా గ్రామంలోనే ఒక 60 మంది రైతులం బాగుంటుందని అందరికీ చెప్పి చేయడం జరిగింది. అదే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేవెళ్ళ మండలంలో కనీసమైన టోటల్గా 200 మంది రైతులను వేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 200 మంది రైతులు నేను వేసిన తర్వాత వేసిన వాళ్ళందరికీ సజెషన్ ఇచ్చిన, వాళ్ళందరినీ కలిసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో వేయించడం జరిగింది. అందరూ కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు.
ఎవరు కూడా ఎందుకు వేసినామనే మాట ఇప్పటివరకు రాలేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతారు. మనం స్టార్టింగ్ 1 యూనిట్ 1000 స్క్వేర్ మీటర్ వేయించినాము. ఆ లేచిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2000 ఇంకో హాఫ్ ఎకర్ వేసుకున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇది బాగాలేదని చెప్పి బంద్ చేసిన వాళ్ళే ఎవరు లేరు మా దగ్గర. ఎందుకంటే అందరూ కష్టపడి చేసుకున్న రైతులే కాబట్టి అట్లా చేస్తున్నాము. ఆ క్వాలిటీ ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మా గ్రామం పేరే వస్తుంది. మీరు వెళ్ళి చూడండి, మార్కెట్లో అడగండి ఎవరు పూలు బాగుంటాయంటే చనవల్లి అని చెప్తారు. ఇంకా ఢిల్లీ వెళ్ళి అడిగినా కూడా చనవల్లి ఫ్లవర్స్ బాగున్నాయి అంటారు. అక్కడ రాజమండ్రి వెళ్ళి అడిగినా కూడా ఈ మా గ్రామం పేరే చెప్తారు. అందుకు అంతటా చూస్తారా ఇంత ఎట్లా చేస్తారు అనే ఉద్దేశంతో అందరికి తెలిసింది కాబట్టి వాళ్ళు చూద్దామనే ఉద్దేశంతో మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఇంకా ప్రోత్సహించడం జరిగింది మమ్మల్ని. ఇంకా మీరు చేయండి, మేము చన్నవల్లి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చెందుతాం, ఇంకా ఫ్లవర్స్ హబ్గా మారుస్తాం దీన్ని అని చెప్పి మనల్ని ప్రోత్సహించడం జరుగుతున్నది గవర్నమెంట్. ఇబ్బందులు టైంకు చేయకపోతే ఇబ్బందే. ఏ రైతు కానీ దీన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రైతుగా అంటే ఎవరో సాఫ్ట్వేర్లు వచ్చి లేకపోతే వ్యవసాయం గురించి ఐడియా లేని వాళ్ళు వచ్చి చేస్తే మాత్రం కాదు. ముందు స్టడీ చేయాలి. లేకపోతే వ్యవసాయం గురించి అవగాహన ఉన్నవాళ్ళు కనీసం దానికి ఏమొచ్చింది, రెడ్ మైట్స్ వచ్చినాయా, ట్రిప్స్ వచ్చినాయా, లీప్ మైనర్ వచ్చిందా, లేకపోతే ఏమొచ్చింది అనేది కొద్దిగా ఐడియా ఉండాలి. ఏదన్నా చూడంగానే గుర్తుపట్టేటట్టు ఉండాలి రైతు. లేకపోతే కష్టం అన్నట్టు. మనం వాళ్ళు చెప్పారు కదా ఒకరోజు వచ్చి చూసి నెల దాకా రారు వాళ్ళు. అయినా కూడా అట్లా వదిలేసినా కూడా మనకు కష్టమే. మనం రోజుకొకసారి దాంట్లో తిరిగితే మనకు ఐడియా వస్తుంది ఏముంది దీంట్లో, ఏమొస్తున్నది, ఏమవుతున్నది అనేది ఒక ఐడియా ఉంటే మనం దాన్ని అధిగమించవచ్చు అన్నట్టు. వెదర్ ఒక్కోసారి మారుతూ ఉంటుంది కాబట్టి వెదర్ నుంచి తెగుళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. లేకపోతే పక్క చేనులో ఉంటుంది, పక్క చేనులో ఓపెన్ కల్టివేషన్లో వేస్తారు. క్రాప్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తారు. అప్పుడు దాంట్లో రెడ్ మైట్స్ అవి ఉంటాయి. దాన్ని స్ప్రే ఏం చేయరు. ఒక 15 days వదిలేసారు అనుకో, దాంట్లో ఉన్నది మన దాంట్లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. అట్లా వస్తాయి. లేకపోతే వెదర్ చేంజ్ అయినప్పుడు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం దాన్ని చూసుకుంటూ దాంట్లో ఏమొచ్చిందని గుర్తుపట్టి దానికి సరైన మనం మందుతోటి స్ప్రే చేసుకుంటే మనకి ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు. లేకుంటే మాత్రం ఎక్కువ ఇబ్బందులే. ఇక ప్రకృతి వ్యవసాయం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ కొన్ని తక్కువ ఉంటుండొచ్చు. పర్లేదు అనుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది. అది కూడా ఏంటంటే ఆవు పేడతోటి గోమూత్రం దానితో చేయడంతో కొద్దిగా ఈసీ లెవెల్ అవి కంట్రోల్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇంత క్వాలిటీ మాత్రం రాకపోవచ్చు. ఒకటే రైతులు పాలియోస్ పరంగా ఎవరైతే వాళ్ళకు వేద్దాము అనుకొని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్న రైతులు ఎవరన్నా వేయాలనుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే కష్టపడి పనిచేసే రైతులు మాత్రమే వేసుకోవడం కరెక్ట్. నేను ఏదో జాబ్ చేసుకుంటూ నేను ఇక్కడ చేసుకుంటా, మా నాన్న ఉన్నాడు, మా లేబర్ చూసుకుంటారు అనుకుంటే మాత్రం ఇది వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఉన్న జేబులో ఉన్న పైసలన్నీ పోతాయి, బ్యాంకులలో అప్పు తీసుకున్న పైసలన్నీ పోతాయి. కాబట్టి సొంతంగా చేసుకున్న రైతులు అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా అది వదిలేసుకొని నేనే కూర్చుంటా అనే రైతు వేసుకుంటే బెటర్. లేకపోతే సొంతంగా వేసుకుందామన్న రైతు వేసుకుంటేనే బెటరు. అట్లాంటి వాళ్ళు మాత్రమే దీనిలోకి ముందరికి రండి. డబ్బులు ఉన్నాయి కదా అని లేకపోతే ఎవరో ఉన్నారు చేస్తారనే ఉద్దేశంతో అయితే ముందరికి రాకండి. వేరే అగ్రికల్చర్ చేసే రైతులు కూడా కొద్దిగా అప్పులు దొరికితే డబ్బులు అడ్జస్ట్మెంట్ అయితే వస్తే బాగానే ఉంటుంది.